ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. మీలో ఎంతమందికి ఈ యొక్క ఉల్లి పువ్వులు తెలుసు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఈ యొక్క ఉల్లి పువ్వులకు వచ్చేటువంటి ఈ యొక్క ఫ్లవర్ ఉంది కదా, దీంట్లో మనకి సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి ఇది వైట్ కలర్లో ఉంది కదా, ఆ వైట్ కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చి మొత్తం డ్రై అవ్వాలి. అలా డ్రై అయినప్పుడు దాంట్లో మనకైతే సీడ్స్ అయితే ఫామ్ అవుతాయి. అప్పటి వరకు దాన్ని మనం డిస్టర్బ్ చేయదనమాట. అంతకుముందు లేతగా ఉన్నటువంటి ఈ యొక్క స్టెమ్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. స్ట్రాంగ్ అయ్యి అది మనకి సీడ్స్ అనేది ఫామ్ అవుతుంది. సీడ్స్ మంచిగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనం మట్టిలో వేసామనుకోండి, ఈ విధంగానైతే మనకి ఈ ఉల్లికాయలు వస్తాయి అనమాట. మనం ఉల్లికాయలు ఎప్పటికప్పుడు కట్ చేసుకోవచ్చు. దాంతోపాటు కింద ఉల్లిగడ్డ ఊరుతుంది, పైన ఉల్లి ఫ్లవర్స్ వచ్చాయనుకోండి, వాటిని మనము మళ్ళీ ఇంకొక ప్లేస్లో మనం నాటుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. ఈ విధంగానైతే మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. చూడండి ఎంత ముద్దు కనిపిస్తున్నాయో ఉల్లి పూలు. ఈసారి అయితే చాలా వచ్చినాయి, ఎప్పుడు ఇన్ని రాలేవు. ఇది కిచెన్ వేస్ట్లో వేసాము, అందుకే మొక్క ఇంత మంచి హెల్తీగా ఉంది. చూడండి, కిచెన్ వేస్ట్లో వేసిన మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి, మన ఉల్లి చెట్టు మనము ఉల్లి పెట్టాం కదా, ఉల్లినారు అది మంచిగా ఎదిగి ఇదిగోండి ఉల్లి పువ్వులు అయితే బాగా వచ్చాయి. ఈ యొక్క ఉల్లి పువ్వులు మంచిగా ఎండిపోయిన తర్వాత ఇవి మనకి వైటిష్లో ఉన్నాయి కదా, అవి కొంచెం బ్రౌనిష్లోకి మారిపోవాలి, పైన అంతా డ్రై అవ్వాలి. అప్పుడు వాటిని మనం తీసుకున్న మనకి లోపల సీడ్స్ అనేవి ఎండిపోతాయి. వాటిని మళ్ళీ నాటుకున్నామంటే మనకి మంచిగా మొక్కలు అయితే వస్తాయన్నమాట. ఇదిగోండి మన కిందికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క కరివేపాకు మొక్క ఇది ఒక్కటి బతికింది. గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి మన ఉల్లి తోట ఎంత బాగుంది చూడండి. ఈ యొక్క ఉల్లి చెట్టు మొత్తం అంతా కూడా ఉల్లి పువ్వులు అయితే వచ్చాయి, చాలా బాగుంది. ఇలా ఉల్లి పువ్వులు వచ్చినప్పుడు ఇవి మంచిగా ఎండిన తర్వాత దీంట్లో సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ వేస్తే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. ఈ రోజు అయితే నేను మన మిద్దె తోటలో వచ్చినటువంటి దొండకాయలు ఉన్నాయి కదా, దొండకాయలు తెంపుకుందాము. ఈ యొక్క ఉల్లి పొరక కూడా తెంపేసుకొని దొండకాయ ఉల్లి పొరక టమాటా కర్రీ చేసుకుందాము. కొన్ని టమాటాలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క ఉల్లి పొరక తెంపుకునేటప్పుడు ఈ యొక్క పువ్వులు వచ్చింది కదా కొమ్మ, దీన్ని కాకుండా మిగిలిన కొమ్మలు అయితే కట్ చేసుకుందాము. ఇలా సైడ్కి వెళ్ళి కట్ చేసుకుందాం. ఇవి కట్ చేసుకోకుండా వదిలేసామనుకోండి అలానే వాడిపోతాయి. ఇదిగోండి కింద మనకి ఎల్లోయిష్ ఫామ్లో వచ్చినాయి చూడండి, అవన్నీ అలా ఎండిపోయినాయి అనమాట. ఇవి కర్రీ చేసుకుంటుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. ఎప్పుడు అనుకుంటాను తీసుకుపోవాలని టైం కోసం మర్చిపోతాను. అందుకే ఈరోజు ఇక వెళ్ళేటప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది. ఇవి కట్ చేసుకుందాము. దాంతోపాటు ఇదిగోండి దొండకాయలు కూడా వచ్చాయి. ఇవన్నీ కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి మన మిద్దె తోటలో కానీ ఎక్కడైనా కానీ కుదరలు దాన్ని వదిలేసాను, దాంట్లో మంచి రిజల్ట్ వస్తుంది అనిపించింది. ఇదిగోండి సీతాఫల చెట్టు అయితే మొత్తం మాడిపోయి అయ్యో అనుకున్నాను. ఇదిగోండి పూత వచ్చింది చూడండి, 1 2 ఇదిగోండి 3, ఇదిగోండి 3 అయిపోయిందా, ఇదిగోండి వెనకాల ఇంకా 4 5 ఉన్నాయి. తర్వాత కింద 6 7 ఇదిగోండి 8, ఇంకోటి దాని వెనకాల 9. పూతనైతే మంచిగా వచ్చింది. ఒక్కటన్నా నిలబడితే చూడాలి. లాస్ట్ టైం కూడా వచ్చినాయి బాగానే. ఇదిగోండి 10 11 ఇదిగోండి ఒకటి 12 అయితే వచ్చినాయి. 12 ఇదిగోండి అక్కడ ఒకటి 13 మొక్కలు వచ్చినాయి. ఇంకా దాని వెనకాల కూడా బుజ్జిగుండి 14 ఉన్నాయి. 1 2 అన్న 14 ఇదిగోండి ఇక్కడ కూడా 2 వచ్చినాయి. ప్రతి కొమ్మకు చిన్న చిన్నగానైతే వచ్చాయి. ఈసారన్నా నిలబడితే పూత బాగుండు. యాక్చువల్గా ఇలానే పూత వచ్చిన తర్వాత సీతాఫలం అనేటువంటిది వస్తాయన్నమాట. ఇంకోండి తర్వాత ఇదిగోండి నేను నిన్న చూసి షాక్ అయిపోయాను. గులాబీగా నేను అసలు చూడలేదు. ఇదిగోండి 1 2 3 4 వచ్చాయి పువ్వులు. నిన్ననైతే పువ్వులు మస్తు విరగా పూసినాయి. అసలు నేను ఆ టైంలో ఫోన్ తీసుకురాలేదు, చూసి షాక్ అయ్యాను. అసలు నేను ఫోన్ తీసుకురాని రోజే మన మిద్దె తోటలో ఇన్ని మెరాకిల్స్ వచ్చాయా అని. దానికి రీజన్ కంటిన్యూగా ఒక 2 3 సార్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాము, అందుకనమాట మంచి రిజల్ట్ వచ్చింది. నిన్న మనం పెట్టుకున్నటువంటి గోరింటాకు చూడండి ఎంత బాగా పండింది. సీతాఫలకి మంచి పూత వచ్చిందని చెప్పాను కదా. ఇదిగోండి యాక్చువల్గా ఇలా అయితే వచ్చాయన్నమాట. ఇలా వచ్చాక ఇదిగోండి నెక్స్ట్ ఇలా బ్లాక్గా ఫామ్ అయిపోతున్నాయి అనమాట. అంటే అవి మళ్ళీ అక్కడ మనకి కాయ వస్తుందా లేదా తెలియట్లేదు. ఇదిగోండి అవి 2 కూడా అలా పెద్దగానే కట్లయినాయి అనమాట. ఇదిగో నెక్స్ట్ ఇది పెద్దగా అయింది. ఇంకేమన్నాయేమో చూద్దాము. గంతే, కానీ బుజ్జిగానే ఉన్నాయి. యాక్చువల్గా అది కాయ రావాలంటే ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇదిగోండి గులాబీలు అయితే చూడండి ఎంత మంచిగా వచ్చాయో. ఈ చిట్టి గులాబీలు అయితే ఇంతకుముందు మస్తు గుత్తులుగా వచ్చేవి, ఇప్పుడు ఇవి మాత్రం వచ్చాయంటే హ్యాపీ అనిపించింది. ఇంతకుముందే కనకాంబరాలకి ఇట్లా అన్నీ తెంపేసిన. నుండి మార్నింగ్ కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను అనమాట. అందుకే కొంచెం నిగనిగలాడుతూ ఉంది మన తోటనైతే. ఇదిగోండి ఇలా
వాడిపోయిన చెట్లు అయితే కట్ చేసుకోవాలి, కట్ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఎండనైతే మస్తు ఘోరంగా ఉంది. టమాటా చెట్లు అయితే అన్నీ ఎండిపోతున్నాయి కానీ బుజ్జి బుజ్జిగా వచ్చాయి టమాటాలు. చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది. టమాటా చెట్లు, వంకాయ చెట్లు అయితే మొత్తం పోతుంది. అక్కడ ఒక టమాటా చెట్టు ఎండిపోయింది, ఇక్కడ ఒక టమాటా చెట్టు ఎండిపోయింది. వంకాయ చెట్లు కూడా అన్నీ ఎండిపోతుంది. ఇప్పుడు 2 ఎండిపోయింది, ఇది ఒకటి 3వది. అన్నీ పోతున్నాయి. ఇదిగో అటా ఇటా అన్నట్టు ఉంది. గన్నేరు చెట్టు ఇక మళ్ళీ మస్తు రోజుల తర్వాత మళ్ళీ మంచిగా పూత వస్తుంది చూసారా. మనం లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే మంచిగా పువ్వులు వస్తాయి. ఎందుకంటే ఇంకొన్ని మొగ్గలు వస్తున్నాయి, పూత కూడా వస్తుంది. ఇంకా రెగ్యులర్గా ఇస్తుంటే ఇవి మంచి డార్క్ కలర్లోకి వస్తాయి.